ఫ్రెండ్స్, ఇవాళ మనం ద బిట్టర్ టేస్ట్ తీయగా ఉంటదంట. మూవీ స్టార్ట్ అవగానే ఒక ఆవిడ నదిలో నుంచి అలా బయటకు వచ్చింది. అంటే ఫీల్ అవ్వమాకండి, అదేంటో ఈ సినిమాలో అంతా ఆంటీసే ఉంటది. ఎప్పుడో అడపాదడప ఒక అమ్మాయి వచ్చింది. వచ్చిన అమ్మాయి అయితే ఎక్కువసేపు బతకదు. ఆంటీ కాకుండా అమ్మాయి కనిపించింది అనుకోండి, 5 seconds లో చచ్చిపోద్ది. ఇప్పుడు ఒక ఆంటీ అలా బయటకు వచ్చింది. స్టార్టింగ్ లో స్విమ్మింగ్ పూల్ నుంచి హీరోయిన్లు బయటకు వస్తుంటారు, అలాగా అది కాదు. ఆంటీ చాలా భయపడుతూ బయటకు వచ్చింది. అడవి సైడ్ అలా చూస్తే తెగ భయపడిద్ది. బయటకు వచ్చాక చేతుల్లో చూస్తే తుపాకి కూడా ఉంటది. అంటే తుపాకిలో ఒక గుండు కూడా ఉండదు, అన్ని అయిపోయాయి. అలా ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు మనం వేటాడడానికి వచ్చిన చూస్తాం. ఇప్పటికీ కొన్ని ప్లేసుల్లో స్పోర్ట్స్ అని చెప్పి వేటాడడం పెడుతూ ఉంటది ఈ ముసలోడు. ఇంక ఈ పక్కన ఉన్న అమ్మాయి మార్షియా. ఈ అక్కాయిని ఆంటీ అనొచ్చు, అది తర్వాత విషయం. పెదక్కాయి అంతకు ముందు అథ్లెట్ అనమాట, రన్నర్. ఒలింపిక్స్ లో కూడా పరిగెత్తేది. అయితే ఒకసారి కాలు బెనికింది. అప్పటి నుంచి కాలు లోపల స్పూన్ పెట్టారు, ఇంకా పరిగెత్తడం అవదని చెప్పేశాడు డాక్టర్. ఇక్కడికైతే ముసలోడు వేటాడడానికి వచ్చాడు. ఇదేంటి జింక దుప్ప డియడ్. ఇప్పుడు తుపాకి తీసి దాన్ని కాలుస్తాడు. అది తప్పించుకొని వెళ్ళిపోయింది. మ్యాటర్ ఏంటంటే ముసలోడు దాన్ని కాల్చి ఈడిపడిపోతాడు. ఇటు నిలబడడం కూడా కాదు, మళ్ళీ తుపాకితో కాలుస్తున్నాడు. ఇటు పడిపోయినప్పుడు ఏదో లెటర్ లాంటి సీల్ డాక్యుమెంట్ ఏదో కింద పడిద్ది. అక్క అది తీస్తూ కింద పడింది. తీస్తూ ఉంటే ఈ ముసలోడు, చూడమ్మాయి నీకు నా కిడ్నీ కావాలంటే చెప్పు, పొద్దునే ఇచ్చేస్తా, కళ్ళు అడుగు ఇప్పటికిప్పుడు తీసి ఇచ్చేస్తా, ఈ డాక్యుమెంట్ మాత్రం ఇవ్వను, అది నా బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ అంటాడు. అక్క ఏమో నీ ముసలోడు, నీ కిడ్నీలు కళ్ళు నాకెందుకుగా, జోబు నుంచి ఏదో పడిపోయింది తీసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ముసలోడా, ఏదో తేడా ఉన్నవే అని చెప్పి ఇంకెత్తుతూ ఉంటారు జింక కోసం వెతికితే. యాక్చువల్లీ దానికి దెబ్బ తగిలింది కానీ సరిగ్గా తగలలేదు. దాంతో రక్తం పడుతూ ఉంటది. వీళ్ళు గమనిస్తారు. ఈడైతే ఈ అమ్మాయికి ఒక చిన్నగా ఇచ్చి, నువ్వు వెళ్ళి దాన్ని చంపి తీసుకునిగా, మా కుక్కల ఫుడ్ కింద వేస్తా అని అంటాడు. ఇది ఇంకా టెంట్ లో పడుకోవడానికి వెళ్ళిపోతాడు. అక్క అలా వెతికితే జింక కనిపించింది. అయితే జింకకి దెబ్బ తగిలింది కానీ సరిగ్గా తగలలేదు. పాపం నొప్పితో గిలగల కొట్టుకుంటా ఉంటది. అయితే జింకనేమో చంపాలి కానీ చంపలేకపోతుంది. చెయ్యి నూగుతా ఉంటే ఇంకో అంటగాడు వచ్చి, అంటే వీళ్ళు అంటాల్సి అక్కడ పని చేస్తూ ఉంటారు. ఆ ముసలోడు బలిసిన వాళ్ళు లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ వాడు వచ్చి దుమ్మును కాల్చేస్తాడు. ఏంటిదని అడిగితే అమ్మాయి చెప్పిద్ది, నేను దాన్ని చంపలేకపోతున్నాను, ఒక అమాయకమైన జీవి కదా. అంటే ఈడేమో, అంటే నువ్వు ఇప్పుడు ఒక దేవదూతవి, నేను ఒక దరిద్రుడు అంతేనా, అయితే చంపేయాలి, లేకపోతే కంప్లీట్ గా దెబ్బలు కూడా తగలకుండా వదిలేయాలి. పాపం సగం ప్రాణం నొప్పితో గిలగల కొట్టుకుంటా ఇంకా దారుణంగా ఉంటుంది దాని సిచ్యువేషన్. ఇలాంటప్పుడు ఇంకా తొందరగా చంపేయాలి. ఈ మొక్క అర్థం కాదు కానీ ప్రతోడు కాపాడడానికి వచ్చేస్తుంటది. చేసిన దానిలో పదా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళు క్యాంప్ సైడ్ కి వస్తారు. క్యాంప్ సైడ్ కి వచ్చేటప్పుడు ఇందాక ముసలోడు ఉన్నాడు కదా, కిడ్నీలు ఎత్తా కళ్ళెత్తా ముక్కెత్తా అని చెప్తే ఆఫర్లు ఇచ్చాడు. ఆ ముసలోడిని హాస్పిటల్ ఎత్తా పోతా ఉంటది. ఏంది ఎవరైనా కిడ్నీలు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అంటే కాదు, వాడు బాడీలో ఒక్క పార్ట్ అయినా సరిగ్గా పనిచేసేగా, అన్ని పాడైపోయినట్టున్నాయి. వెంటనే డాక్టర్స్ వచ్చి అంబులెన్స్ పిలిపించి అందులో ఇన్ని పడేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. బాడీలో ఏ పాటు పని చేయదని చెప్పి అందరికి ఇచ్చుకుంటా ఉంటారు అనుకుంటా. మేనేజర్ వచ్చి అమ్మాయిని, ఆ ముసలోడు మన క్లయింట్ వదిలేసి ఒక్కదాన్ని వేటాడడానికి జింకను కలపోయావా ఏంటిది అని అంటే, అక్క ఏమో ఆ కిడ్నీస్ వచ్చాడు వాడంటే వాడే పోయాడు, వాడు జింకలు పట్టుకోమంటే వెళ్ళాను, క్లయింట్ కి నో చెప్పలేను కదా అని. ఇక్కడికి వచ్చి చాలా డేస్ అవుతుంది, ఎన్నో రోజుల నుంచి పని చేస్తున్నాను, పనులు డబ్బులు ఇవ్వు అని అంటది. అప్పుడు అక్కకి ఫోన్ వచ్చింది. డాక్టర్ ఫోన్ చేసి, మీకు డాక్టర్ అపాయింట్మెంట్ నెక్స్ట్ 7 days 7th day 1 week షిఫ్ట్ చేశాను, అంతా బానే ఉంది కానీ చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మీ ఇన్సూరెన్స్ పని చేయదు. 5 రోజుల్లో మీ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది. 7వ రోజు మీకు సర్జరీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అప్పటికి ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మీకు డబ్బులు కట్టాల్సి వచ్చింది మొత్తం అని చెప్తాడు. అక్క ఏమో తెగ తిట్టిద్ది, మీరెక్కడ డాక్టర్లో స్వామి ఎట్ట తగులుకున్నది, నా కాలుకి సర్జరీ చాలా ఇంపార్టెంట్, ఏదో ఒకటి నేను వెంటనే వస్తున్నాను, షెడ్యూల్ చేంజ్ చేయండి అది అని చెప్పి తొందరగా వెళ్తా ఉంటది. అప్పుడే తనకి ఆ ఇడ్లీలు అమ్మే ముసలోడు వల్ల సేమ్ వాడి జాకెట్, అందులో ఒక ఎన్వలప్ అవి కూడా ఉంటాయి, ఆ సీల్ డాక్యుమెంట్ కనిపించింది. వాడు చాలా బలిసినోడే, కుళ్ళిపోయినా సరే కిడ్నీలు ఇచ్చే ఛాన్స్ లేదు కానీ వాడు ఇస్తా అన్నాడు. అంటే దీని లోపల ఎంతో విలువైంది ఏదో ఉంది డాక్యుమెంట్ లో, దీన్ని నమ్మి డబ్బు చేసుకుని సర్జరీ చేయించుకుందామని ఆ జాకెట్ తో పాటు లెటర్ కొట్టేసింది. ఇంకా ఊరు వదిలేసి హాస్పిటల్కి వెళ్తా ఉంటే అడవి మధ్యలోంచి వెళ్ళాలి. వెళ్తూ ఉంటే దూరంగా ఒక పెద్ద క్యాసిల్ కనిపించింది, కోట. అది ఎవరిదో తెలియదు కానీ బాగా పెద్దగా ఉంటది. డాక్టర్ ఫోన్ చేసి, ఆ షెడ్యూల్ చేంజ్ చేస్తా ఉంటే నేను కొన్ని రోజుల్లో వస్తాను, డిప్పా మీద కొడతాను, మీ వావ్ యాక్షన్ ఎక్కువ చేస్తాను, డబ్బులు కూడా కావాలంటే అదేం చేస్తానని చెప్పి చెప్తూ ఉంటది. సిగ్నల్ ఏమో సరిగ్గా లేదు. అయితే ఇలా పోతూ ఆ డాక్యుమెంట్ లో ఏముంటది, ఆ సీల్డ్ కవర్ లో ఏముంది, ఒక్కసారైనా చూద్దాం ఇంటికి వెళ్ళే లోపు అని చెప్పి ఆశ ఆవేశం ఆతరంలో బండి కూడా ఆపకుండా అటే తిరిగి ఇటు చూస్తూ ఉంటే సడన్ గా ఒక అమ్మాయి దాకా ఢేళ్ళు గుడ్డేసిద్ది. అయితే అప్పుడే చూస్తే అమ్మాయి కాదు, ఇందాక నీటిలో నుంచి ఆంటీ వచ్చిల్లా ఫస్ట్ సీన్ లో ఆంటీ. పెద్దక్క ఇక్కడికి వచ్చి చూడగానే ఆవిడ చెప్పిద్ది, ఇక్కడ ఉంటాం అస్సలు సేఫ్ కాదు, అడవి లోపలికి వెళ్ళకూడదు, కాంపిటీషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చచ్చిపోయే ఛాన్స్ ఉందని చెప్పి అది చెప్పి భయపడుతూ ఉంటది. అక్క ఏమో పోసిన తెక్కల్లానా రోడ్డు వేల కింద నిమ్మకాయ పెట్టినట్టు కాలు తీసుకొచ్చి గుద్ది పడేశాను, ఈ పాటికి నీ ఎముకలని పొడుం అయి ఉండాలి, నువ్వేంత సైకిల్ తగులుకున్నట్టు అట్ట సైలెంట్ గా పడిపోయావు. అప్పుడు ఇదంతా కదా అడవిలోంచి ఏదో వస్తుందని చెప్తూ ఉంటే అడవి సైడ్ చూస్తే నిజంగానే ఏవో భయంకరమైన సౌండ్లు అడవిలోంచి అలా వస్తున్నట్టు వినిపిస్తూ ఉంటది. అక్క ఇప్పుడు ఈవిని లేపి మొసోడు కోటుల్లో ఆ కోటి ఈవిడికి వేసి లోపల కూర్చోబెట్టింది. బండిని చూసే సరిగ్గా స్టార్ట్ అవ్వట్లేదు. ఆవిడేమో బండి స్టార్ట్ నవ్వుతుంటది. ఈవిడేమో ఓకే వైట్ స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ అవ్వట్లేదు అంటూ ఉంటది. అసలు ఇది ఎందుకు ఎట్ట అవుతుందని చెప్పి వెనక చూస్తే బండి వెనకాల ఏదో
పరిగెత్తుకుంటూ వస్తుంది ఇళ్ళ మీదకి. అది వచ్చే టైంకి బండి స్టార్ట్ అయిపోయింది. కానీ స్టార్ట్ అయితే అదేమి మనిషా బొక్క, భయంకరమైన బొక్క, బండి మీదకి ఎక్కి దూకేస్తుంది. పెద్ద అక్క ఏదో పైన పడిందో ఏం తెలియట్లా, కొబ్బరి బొండం పడిందో అటు ఇటు అనుకుంటది. అలా వెళ్తూ ఉంటది. అలా బ్రేక్ కొట్టగానే దిగుకుంటూ వచ్చి ముందు పడిద్ది. మధ్యలో అక్క దాన్ని ఎక్కి తొక్కేద్దాం అనుకుంటది. కానీ అప్పుడే ఉడు మీద పడి చెట్టు కాలిపోద్ది. అది వీళ్ళ బండి మీద పడిపోతుందేమో అని చెప్పి వెనక్కి అలా వెళ్ళిపోతాడు. కానీ వెనక్కి వెళ్ళి దేనికో గుర్తుకుంటది. సడన్ గా మొత్తం అంతా సైలెంట్ అయిపోద్ది. సో అది వెళ్ళిపోయిందేమో, కాల్ సౌండ్ ఉందని చెప్పి అనుకుంటారు. కానీ ఒక్కసారిగా క్రీచర్ వచ్చేసి అద్దాలు పగలగొట్టుకుంటూ ఆ సీట్ లో కూర్చున్న ఆంటీని ఆ కిటికీలు పగలగొట్టుకుంటూ వచ్చి లాక్కెళ్ళిపోద్ది. ఈసారి ఇంకోటి వచ్చింది. ఈసారి అంటే ఈ అక్కని ఎత్తకపోవడానికి వచ్చింది. దాని మూతికేసి గుద్ది అక్క ఇటు నుంచి బయటకు పారిపోద్ది. వెనకాల దెయ్యం యాక్చేసాడు కుంటుకుంటూ అక్క వెనక పడతా ఉంటది. అదేంటది మనిషా జంతువా అటు ఇటు కాకుండా ఉందా అసలు ఏం తెలియట్లా. అక్క కరెక్ట్ టైం కొంచెం తెలివిగా ఆలోచించి ట్రైన్ ఇటు నుంచి అటు కరెక్ట్ గా దాటితే కరెక్ట్ గా అది బండి కింద ఎక్కబోయింది కదా, ప్లాన్ వేసిద్ది, ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అది మళ్ళీ పొడుం అయిపోద్ది. అయినా సౌండ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అదైతే ట్రైన్ కింద పడి నుజ్జు అయిపోయింది. నేను ఇంకెక్కడి నుంచో సౌండ్స్ వస్తున్నాయి. సౌండ్స్ ఏంటని చెప్పి పైకి అలా ఎక్కి చూస్తే కింద చాలా ఉంటాయి. అన్ని నల్ల నైటీలు వేసుకొని అటు ఇటు తిరుగుతా ఉంటాయి. అవైతే దూరం నుంచి అక్కని అలా చూసి అటు నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి. చూస్తుండగానే నైట్ అయిపోయింది. ఇందాక వచ్చిన ముసుగు బ్యాచ్ అయితే అక్కయ్య దగ్గరికి వచ్చి ఓటీపీ పాస్వర్డ్ చూసి ఏం చేయకుండా వెళ్ళిపోతుంది. అక్కయ్య మాత్రం పోలీసులు ఫోన్ చేసింది. ఇప్పుడు ఇక్కడికి పోలీస్ ఆంటీ వస్తుంది. చెప్పి దచ్చ నీలాగే ఉన్న ఒక ఆంటీ వచ్చింది, కారులోకి ఎక్కించుకున్నాను, ఎవరో వెంట పడుతున్నాను భయపడింది, జోక్ అనుకున్నాను. కాసేపు చూస్తే నిజంగానే వెంటబడిన వాళ్ళు వచ్చి ఆవిడ వెంట లాక్కొని వెళ్ళిపోయారు. ఏదో కాదద్దాలు కూడా పగలగొట్టేస్తారు, అడవుల్లోకి ఎత్తపోయారు. ఇలా డీటెయిల్స్ అని చెప్పింది. పోలీసు పెద్ద గేమ్ పట్టించుకోదు. ఇట్లాంటి డీటెయిల్స్ అని విని అలవాటు అయిపోయినట్టుంది. ఈవిడైతే ఈ బండి అంతగా బాగున్నట్లేదు, దీన్ని క్లియర్ చేయాలంటే చాలా టైం పట్టింది, మంచు క్లీన్ చేసే వాళ్ళు వచ్చి దీన్ని లాగలరు. అలా ఈవిడ బండి లోపల చూస్తే అక్కడే మత్తు పదార్థాలు కనిపిస్తాయి, డ్రగ్స్. దాంతో ఈవిడ పెద్దగా ఏమనుకోవద్దు, అమెరికా వాళ్ళ బడిలో చూస్తే ఆల్మోస్ట్ 10 బండిలో ఉంటదేమో. అక్క ఎప్పుడే దూరంగా నాకు కోటలు కనిపిస్తున్నాయి, ఆ కోటల్లో ఖచ్చితంగా ఏదో అవుతున్నట్టుంది, మొత్తం ఆ కోట అంతా పడి చెక్ చేయండి అంటే పోలీస్ ఆంటీ ఏమో పొత్తూడికి చాలా కామన్ అయిపోయింది కదా, కోట అంతా ఉత్త కోట అనుకుంటున్నావు, కింగ్ ఇప్పుడు కూడా రాజులు ఉంటుంది, బాగా బలిసిన పెద్దోళ్ళు, గెలికినంత సీన్ లేదు, నీ కోసం ఎట్ట కూడా బండి నేను లాగుతాను, నువ్వు కూడా లాగు అని చెప్పి ఇద్దరు బండి లాక్కొచ్చి ఇంకా లాక్కబోతా ఉంటుంది. దాన్ని కట్టేసి అక్కడ షెడ్డుకు పోయాక అక్కడ ఇంకో ఆంటీ ఉంటది. ఆంటీ బాగా చెక్ చేసి దీనికంటే నా దగ్గర సెకండ్ హ్యాండ్ బండి ఇంకోటి ఉంది, అది వాడుకో, అసలు మనిషి అన్నోడవడం దీన్ని బండి అంటారా, చెక్ చేద్దాం, ఒక్క బోల్ట్ ఓడిపోతే ఇంకో 4 బోల్ట్ ఊడిపోయి ఇంకో పాటలన్నీ పడిపోతున్నాయి. సో సెకండ్ హ్యాండ్ బండి నా దగ్గర ఉంది, కొనుక్కుంటావా అంటే డబ్బులు లేవు, సర్జరీకి డబ్బులు కావాలని చెప్పి అంటది. పోలీసు ఆవిడ పక్కన రైల్వే స్టేషన్ ఉంది, డ్రాప్ చేస్తా అని చెప్పి తీసుకెళ్లిపోద్ది. తీసుకెళ్ళాక రైల్వే స్టేషన్ లో పడేస్తారు. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ట్రైన్ కోసం. ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ప్రసాద్ ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తారు. అలా వెళ్లి బోతిని పడుకోవచ్చు. కానీ అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ లో ఫోన్ చేసింది ఎవడో కిడ్నీ గాడు. ముసలోడల్లా కిడ్నీ పాడని చెప్పి హాస్పిటల్ లో పడేశారు. వాడు ఫోన్ చేసి, చూడు పాప, ఇక నేను పొద్దున్నే చెప్పానా లేదా, కళ్ళు కావాలా, ముక్కు కావాలా, చెవులు కావాలా, ఏళ్ళు గిళ్ళు కూడా ఇచ్చేస్తాను, లక్కీ డ్రా పెట్టా నీకు, జస్ట్ ఆ లెటర్ జోలికి, ఆ డాక్యుమెంట్ జోలికి వెళ్ళమాకా అని చెప్పా అంతే. మీ ఫ్రెండ్స్ నీతో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ మామూలు పగలగొట్టాక వాళ్ళు చెప్పారు నా కోటు నువ్వు వేసుకెళ్ళావని. ఆ లెటర్ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు అని చెప్పి సొల్లంతా వేసి చెప్పా. నా దరిద్రం అట్లాంటిది, ఏం చేయమంటావు, నీ మానవ లెటర్ జస్ట్ తీసేసి నాకు ఇచ్చేపోయావు, నేను అది తోపులాగా వాగాను అని తెలివేషన్ ఎక్కువ వేసరికి ఆత్తం ఎక్కువైపోయి నువ్వు తీసుకెళ్లిపోయావు, నేను అర్థం చేసుకోగలను, అనవసరంగా నన్ను విలన్ చేయ మాకు. ఇప్పుడు లెటర్ వెళ్ళి నీకు ఆ లెటర్ మూతి తుడుచుకోవడానికి కూడా పనికి రాదు, నాకే పనికి వస్తుంది, తెచ్చి మర్యాదగా ఇచ్చేయి, లేదా మీ ఊళ్ళని చంపేసి మీ ఊరికి పోయి మీ ఫ్యామిలీని కూడా లేపేస్తా, ఇంకా నీ ఇష్టం అంటాడు. ఇప్పుడు చూస్తే కొంతమంది అథ్లెట్స్ ఎక్కడి నుంచో ట్రైన్ వస్తారు కదా, ట్రైన్ లోంచి దిగి నల్ల బండి వస్తే అది ఎక్కిపోతా ఉంటారు. అక్క అయితే ట్రైన్ ఎక్కదు, వార్నింగ్ ఇచ్చాడు కదా, అయితే ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా, ఎందుకు గోల అంటే ఇందాక మర్చిపోయింది. ఆంటీ వచ్చినప్పుడు వర్షంలో ఆంటీ కోట్ కప్పింది, ఆ కోట్లోనే ఆ లెటర్ డాక్యుమెంట్ ఉంది. కారులో ఉన్నప్పుడు మాన్సర్ గడు అద్దాల పాలు కూడా లాక్కబోయాడు, కోటుతో పాటు లాక్కబోయాడు. ఆ మూడ్లో వాడు కోట్ ఇప్పేసి దాని తర్వాత తీసుకెళ్దాం అని చెప్పి ఆలోచిస్తాడు. ఎందుకు కోటుతో పాటు తీసుకెళ్లిపోయాడు ఆంటీని, అందులోనే డాక్యుమెంట్ ఉంది. అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ కోటు కొట్టాడు ఎందుకు, కొట్టేసింది ఓకే, లెటర్ తీసి తర్వాత జోబులు పెట్టుకోవచ్చుగా, లెటర్ తో పాటు తీసుకెళ్లి ఆంటీ మీద వేసింది. అయితే అక్కకి ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ ఎదవలో ఎక్కడ పోయారో ఎత్తుక్కుంటా పోయి కోటు ఎతికి దాని నుంచి ఆ డాక్యుమెంట్ తీసుకురావాలి. ఇంకో పక్క అసలు ఆ దెయ్యాలు ఎవరో తెలీదు, వాటి బాధ ఏంటో తెలీదు, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉన్నదో తెలీదు. వీటన్నిటి మధ్యలో ఆంటీ ఎక్కబోయింది. ఆ స్టేషన్ లో ఎవరిదో బొడ్డోడు సైకిల్ కనిపిస్తే సైకిల్ కొట్టేసి ఇందాక ఆంటీ తప్పిపోయి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అంటే ఎటు సైడ్ ఎత్తకపోయారు, ఎటు లాక్కపోయారు, గుర్తులు చూసుకుంటూ పోయింది. అలా వెళ్ళి కోటకి ఏదో ఒక సైడ్ వెనక గోడ దగ్గరికి పోయింది. అక్కడ బ్లడ్ మార్కలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ పెట్ట కూడా పైకి ఎక్కి చూస్తే లోపలంతా సగం దూరం దాకా పొదలేవో మేజ్ లా కట్టుకో ఉంటది, అవే ఉంటాయి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాక కోటలో ఇంకా గుర్రాలు ఉంటాయి కదా, దాని దగ్గర గుండంకులు పని చేసుకుంటూ ఉంటాడు. అలా అవి ఇవి తీసి చాలా చోట్ల పని చేస్తూ ఉంటాడు. వీడు ఏలు పెట్టిన ప్రతి చోట రక్తమే ఉంటది, ఆ రక్తాన్ని క్లీన్ చేస్తున్నాడు వీడు. అందాక ఇప్పుడు వీడినే ఫాలో అవుతూ ఉంటుంది. వీడు ఎటు పోతే అటు పోతుంది. వీడు ఎటు పోయినా అక్కాయ అసలు ఇటు పోయినట్టే గమనించట్లా. నెమ్మదిగా ఇప్పుడు బేస్మెంట్ లోపలికి వెళ్తాడు. సేమ్ పెద్ద అక్కాయ కూడా బేస్మెంట్ లోపలికి వెళ్ళిద్ది వెనకాలే. ఈ డేటో పోతాడు, అక్క ఇటు ఎటో పోయిద్ది. అలా వైన్ సెల్లర్ లాగా ఏదో కనిపిస్తే దాని లోపలికి వెళ్ళిద్ది. లోపలికి వెళ్ళి చూస్తే ఇందాక
ఆంటీ ఎగురుకుంటూ వచ్చిల్లా ఆంటీని చైల్డ్కి ఏలాడ తీసి పెట్టేది. ఏలాడ తీసి పెట్టడం ఏదో కట్టేసి పెట్టడం కాదు, పైనుంచి గుచ్చేసి పెట్టేది దశావతారంలో కూర్చున్నట్టు. అక్క ఎలా పోయి చెక్ చేస్తూ ఉంటే వీప్ మీద ఏదో టాటూ కనిపించింది. కరెక్ట్ గా అప్పుడే చూస్తే పెద్ద ఆంటీ ఇంకా బతికే ఉంది. తాటి నుంచి నీళ్ళలో పడేసినా ఏం చేసినా రాక్షసు లేకపోయినా బతికే ఉంటది. ఎలాగోలా కష్టపడి విడిపించేసి కింద పడిపోద్ది. ఆ పక్కనే డాక్యుమెంట్ కోర్టు అవి కూడా కనిపిస్తాయి. కరెక్ట్ గా ఇవిడ రాక్షసా సపాక్కన కత్తి పట్టుకుని వచ్చేస్తా చంపేయడానికి. ఓకే ఎంతకన్నా హెల్ప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కోర్టు పక్కనే ఉంది, అందులో లెటర్ ఉంది, దాని దేశపోయి జోబులో పెట్టుకున్నావా తర్వాత పోయి హెల్ప్ చేసావా అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి ఏదో రాక్షసి వచ్చేసింది. రాక్షసి పొడి చేస్తా ఉంటే పెద్దక్క ఏం చేయాలో తెలియక ఇప్పుడే కదా ఈవిని కాపాడింది, సర్లే మనం బతికుంటాం ముఖ్యం అని చెప్పి ఈవిని అడ్డం పెట్టేసిద్ది. అది పొడుస్తా ఉంటే ఇది పొడిచి ఆంటీని చంపేస్తుంది. అక్కడే మళ్ళీ అక్కని పొడిచేపోతుంటే చెయ్యి అడ్డం పెట్టిద్ది. అప్పుడే మొబైల్ కింద పడిపోద్ది. కరెక్ట్ అక్క దగ్గర తుపాకు ఉంటది. స్టార్టింగ్ లో తుపాకి ఇచ్చేలా కిడ్నీ పేషెంట్ గాడు సింగం చంపమని దాంతో దాన్ని కాల్చేసి ఆ దయ్యం మీద వచ్చింది కదా దాన్ని కాల్చి బయటకు వచ్చేస్తుంది. అటు ఇటు సందుగొందులో పడి పుల్లుగా తిరిగి కోటలోంచి ఎటు నుంచో బయటకు వచ్చేస్తుంది. ఈ లోపు పొద్దున కూడా అయిపోయింది. అప్పుడే అక్కడ ఒక నది కనిపిస్తుంది. నది తెలిసిందేగా స్టార్టింగ్ లాంటి స్నానం చేసుకుని బయటకు వచ్చేలా అక్కడ నది మీద చేపలు పట్టుకుంటూ బోట్ లో ఎవడో పోతా కనిపిస్తాడు. అక్క గట్టిగా వస్తావు ఇటు పిలుస్తుంది, ఇటు వచ్చి సావు చేపల కోసం కాదు హెల్ప్ చేయి అని చెప్పి అస్సలు వెంటాడు కానీ అసలు పట్టించుకోడు. ఇటు చూస్తే అదేదో ఇందాక నైట్ వేసుకుని కనిపించేలా దయ్యాలు ఒక దయ్యం పిచ్చి కుక్కల పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటది. వస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు. ఓకే జోబులో తుపాకు ఉంది కదా అది తీసిద్దిలేండి, ఆగపోతే కాల్ చేస్తా అని చెప్తుంది. ఎందుకు వెంటనే తుపాకుతో కాల్ చేస్తుంది. అది బుల్లెట్ తగలగానే కింద పడిపోద్ది. నల్ల నైట్ వెనకాల ఉంది. దయ్యమా కాదా అని చెప్పి పోయి అలా చూస్తే దాని వెనక ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. చెప్పాను అందమైన అమ్మాయిలు ఎక్కువసేపు ఉండదు ఈ మూవీలో. అలా సెకండ్ లో అందమైన అమ్మాయి కాస్త భయంకరమైన రాక్షసులా చేంజ్ అయిపోద్ది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది అమ్మాయిలు అందంగానే ఉంటారు కానీ చాలా తొందరగా రాక్షసులా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది నడుచుకుంటూ గట్టిగా రాక్షసులాగా అయిపోయి అక్క మీద పడిపోయి పేక పట్టుకుని పిసికేస్తుంటది. అక్క ఇప్పుడు తుపాకు తీసుకుని దొడేలు మీద కాల్చిద్ది. అయినా ఆగట్లా ఎన్నిసార్లు కాల్చిద్ది అలవాటు అయిపోయింది దానికి. ఈసారి కత్తి తీసుకుని పొడిచిపడేస్తుంది ఆడే. అక్క ఇంకెక్కడ ఉండి వేస్ట్ అని చెప్పి పరిగెత్తుకుంటూ నీళ్ళలో దూకేసి వాడు ఎలాగ ఇటు వచ్చేలా లేడని చెప్పి ఈత కొట్టుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటది. ఈ గ్యాప్ లో చూస్తే ఈ భయంకరమైన వ్యాంపైర్ వల్ల ఇది మళ్ళీ లెగుతుంది. అది కూడా దూకేస్తుంది నీళ్ళలోకి. దీనికి లిమిటేషన్ లేవనుకుంటా ఫాస్ట్ గా వస్తుంటది. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చాను ఇద్దరులో లేచింది అండి. ఈ లోపు అక్క పడవెక్కేస్తుంది. బోట్ లోకి దూకగానే మోటార్ ఆన్ చేసి పెట్టేస్తుంది. అదే నీళ్ళలో పెట్టేసి స్పీడ్ గా వెళ్ళడానికి. చేపలు పట్టి వద్దు అంటుంటాడు. అక్క చేపలకి ఏం కాదు చచ్చిపోయిన డబ్బులు ఇస్తాను లాగు అని మోటార్ ఆన్ చేసిద్ది. అప్పుడు వాడు అది కాదు పాపం చేపలు పట్టడానికి నెట్ వేసి పెట్టాడు. మోటార్ ఆన్ చేస్తే నెట్ కి ఆ నెట్ అంతా మోటార్ కి తగులుకొని ఆగిపోయింది. ఇటు చూస్తే ఆ భయంకరమైన క్రీచర్ యమా స్పీడ్ లో వస్తుంది. ఎడుంటే ఎట్టగా చచ్చిపోతాం అని చెప్పి నీళ్ళలో దూకేసి ఆ ప్రొపెల్లర్ అడ్డం పడిన నెట్ అంతా ఓడబిగుతా ఉంటది. అక్కయ్య నదిలో చూస్తే యాక్చువల్లీ అక్కడికి చాలా డెడ్ బాడీస్ కనిపిస్తా ఉంటాయి. వ్యాంపైర్ దగ్గరికి వచ్చేసిద్ది. తుపాకి తీసుకుని అక్కయ్య మళ్ళీ కాల్చిద్ది. అది తుపాకా లేకపోతే మిషన్ కన్నా ఎన్నిసార్లు కాల్చిద్ది ఆ బొట్ట తుపాకితో. ఇప్పటికి లింగుమంటే ఒక్క తుపాకితో తపతప కాలుతా ఉంది. ఇప్పుడు ఇంకా దెబ్బ తగిలి కొంచెం దూరం ఆగిపోయింది వ్యాంపైర్. వీడు ఇంకా లోపల లాగుతాడు అక్కని. వీళ్ళు అలా వెళ్తూ ఉంటాడు. లోపల చూస్తే అన్ని శవాలే ఉన్నాయి. వీడు చేపలు పట్టడానికి వచ్చాడా సేవలు పట్టడానికి వచ్చాడా? అక్క నదిలోంచి దిగ్గానే డైరెక్ట్ గా మళ్ళీ సేమ్ అదే క్యాసిల్ కోట దగ్గరికి వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ సమయం ఇంటికి వెళ్ళిపోని చెప్పండి పంపించేసి. ఇప్పుడు మనం ఓని అని చెప్పి తెలుగు వాణి కాదు రష్యనో అమెరికనో ఓని అని చెప్పి ఈవిడే కోట పెద్ద. పోలీస్ ఆవిడ కూడా ఇక్కడే ఉంటది. పోలీస్ ఆవిడ దగ్గర డైరెక్ట్ గా చెప్పింది కోటలో ఒక శవం ఉంది. అమ్మాయిని కాల్ చేసుకుని గుద్దు పడేసి అని చెప్పాను రోడ్డు మీద. సేమ్ అదే అమ్మాయి శవం ఉంది. అలాగని నేను గుద్దడం వల్ల సావలేదు, వాళ్ళు ఏదో చేసి చంపేసేది. బేస్మెంట్ లో చూపిస్తా అంటే ఆంటీ ఏమో నో మీన్స్ నో, నీకు దెబ్బ తగిలి వచ్చావు సార్ చెయ్యి చూడ చెయ్య ఒకే నట్టబడింది చెయ్యిలో, నీకు ట్రీట్మెంట్ ఇచ్చేదాకా వదిలేదు. మా సాంప్రదాయం ప్రకారం కోర్టులోకి ఏమైనా వస్తే ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, నెక్స్ట్ టైం ఇంకేటని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చింది. ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరు వస్తారు? ఎగ్జాక్ట్ గా ఈ అమ్మాయి ఇందాక అక్కాయిని చంపడానికి ఎంటబడి ఇలా నైట్ వేసుకుని సేమ్ అదే అమ్మాయి వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటది. అక్కకి ఫ్యూజ్ లేకపోతే ఇదే కత్తితో పొడిచి ఇదే మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పి ట్రీట్మెంట్ అయ్యాక వదిలేసి సరే పదండి ఇందాక కాలుతో గుద్దు చంపేసిన అమ్మాయిని చూపిస్తా అని చెప్పి బేస్మెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏ ఉండదు. అక్కడ ఒక జంక ఉంటది, జంకని చంపి పెట్టేది. ఆంటీని ఏలాడదీసిలా అక్కడ జింకని ఏలాడదీసి పెట్టేది. అప్పుడే మొబైల్ ఫోన్ కింద పడి ఉంటది కదా, దానిలో చిన్న మొక్క తీసి నా మొబైల్ ఫోన్ మొక్క అసలు ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే దానికి పోలీసు నేను కూడా అదే అడుగుతున్నాను, నీ మొబైల్ ఫోన్ మొక్క ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఇక్కడ శవాలు ఏమైనా ఉన్నాయా, లేదే, కానీ నీ మొబైల్ ఫోన్ మొక్క ఉంది అంటే దాని మీనింగ్ నువ్వు ఎవ్వరికి చెప్పకుండా ఈ రాజమహల్లోకి వీళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావు. సో అంటే నిన్నే నేను ఇంకా జైల్లో పడేయాలి. అక్క అప్పుడే అనవసరం గెలుక్కున్నా అనుకుంటది. ఓని అంటే అప్పుడే పర్లేవాయ్ ఏదో ఆవేశపడి దూకింది, ఇంక అమ్మాయిని తీసుకెళ్ళిపో దెబ్బ కూడా తగ్గుతున్నట్టుంది అని చెప్పాను కానీ తీసుకెళ్ళిపోద్ది. అలా వెళ్తూ ఉంటే అప్పుడే జోష్ అని చెప్పి వీడు తగులుతాడు. ఎవడిడో ఇందా చేపలు పట్టడానికి వచ్చాడు, లిఫ్ట్ ఇవ్వమంటే ఇవ్వలేదు, బలవంతంగా లిఫ్ట్ తీసుకుంది. అక్కయ్య పోయి గోల చేసి ఆపేసి వాడు తిరిగి నువ్వు దెయ్యాన్ని చూసావు కదా నీటి లోపల, నువ్వు చెప్పు పోలీసు అని చెప్పు అంటే వీడు దెయ్యం లేదు గీయం లేదు, హ్యాపీగా చేపలు పెడతా ఉంటే నువ్వు వచ్చి బోట్ ఆన్ చేసి వాళ్ళంతా పాడు చేసావు, లాస్ట్ బోటు పోయింది వాళ్ళ పోయింది రెండు పాడైపోయి నేనైతే దెయ్యం చూడలేదు అని అంటాడు. అక్కయ్య పోలీస్ అండి మీరు వెళ్ళిపోండి నీటితో పాటే వస్తాను అంటది. వీడు ఓకే అంటప్పటికి ఆవిడ వెళ్ళిపోద్ది. అలా వీడితో వెళ్తూ అడుగుతుంది కూడా నీకేమైనా మ్యాటర్ తెలుసా, ఊళ్ళో నైటీలు వేసుకుని ఏవో దరిద్ర కొట్టేదో అట్ట దిగుతా ఉన్నారు, నైట్ టైం ఎందుకు ఎక్కువ దెయ్యాలు కనిపిస్తాయి నైటీలు వేసుకుని, ఏ
ఏమవుతుంది ఇక్కడ అది అడుగుతూ ఉంటది. అని చెప్తే వీడియో నాకు మాత్రం ఏం తెలుసు, మేమంతా హంటర్సే, బేసిక్ గా హంటింగ్ సీజన్ వచ్చినప్పుడు స్పోర్ట్స్ లాగా అదేం చేస్తూ ఇవి చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు ఎవరు పడితే వచ్చి ఎలా పడితే అలా చంపుతున్నారు, కోట లోపల నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి, శబ్దములు వస్తున్నాయి, ఏమవుతుందో తెలియట్లేదు ఎవ్వరికి అని చెప్తాడు. అక్క ఏమో మరి భయపిత్తులో ఉన్నావు కదా, సరే ఇక్కడ ఇంటర్నెట్ ఏమైనా ఉందా, ఉంటే చూపించమని తీసుకెళ్తాడు. అప్పుడే ఇక్కడికి అంటే ఈ ప్లేస్ మొత్తం మీద ఇక్కడే ఏదో ఇంటర్నెట్ అప్పుడప్పుడైనా వచ్చిందంట. అక్క అసలు ఈ చుట్టుపక్కల ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటది. అయితే ఇందాక ఒక ఆంటీ వీప్ మీద టాటూ చూసిలా, ఆ టాటూ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటది. అప్పుడే దాంట్లో ఎంతో మంది అథ్లెట్స్ ఈ మధ్యకాలంలో మిస్ అవుతున్నారని చూపిస్తారు. ఆ అథ్లెట్స్ లోనే స్టార్టింగ్ లో ఇందాక ఆంటీ చచ్చిపోయి, అదే స్టార్టింగ్ లో స్విమ్మింగ్ పూల్ లో వచ్చినట్టు వచ్చింది, ఆవిడ చచ్చిపోయి ఉంటది, ఆవిడ కూడా ఉంది. ఇంకా కోటలోకి వెళ్ళిన చాలా మంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళందరూ అథ్లెట్స్, ఆల్మోస్ట్ మిస్ అయిన వాళ్ళందరూ వీళ్ళు కోట లోపలికి వెళ్తూ ఉన్నోళ్ళే. ఇప్పుడు అక్కడికి సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి, ఆడ ఈడ ఈడ ఆడ అని చెప్పి ఏలు పెట్టి గెలుగుతా ఉంటది. షూటింగ్ రేంజ్ దాంట్లో ఏవేవో కనిపిస్తుంటాయి, ఏదో అటు పోయిద్ది. ఒక్కసారిగా సడన్ గా లైట్లు ఆన్ అయ్యి పోలీస్ ఆంటీ అక్కని చూసి, నువ్వు మళ్ళీ ఇక్కడ ఆడిపోతే ఆడుకొస్తావేంది, నువ్వు అసలు నిజంగా సేవలు ఎత్తడానికి వచ్చావా లేకపోతే నా ఇంట పడ్డానికి వచ్చావా? అక్క అప్పుడే నాకు ప్రూఫ్ దొరికింది, ఇది చూడండి అని అంటది. అది చూసి పోలీస్ ఆవిడ చేప ఏముంటది చూడడానికి, ఎప్పుడు చూసినా కాగితం మొక్కలు, ఫోన్ మొక్కలు, బొక్క తొక్కలు ఏదేదో చూపించి అజ్జుడు ఇజ్జుడు అదే ఇదే అది ఇది అంటుంటావు. నేను పోతున్నా అంటే అసలు వెంట పడతానే ఉంటది. పోలీస్ అంటే ఏం వినకపోయేటప్పటికి రాజుల ఫ్యామిలీకి తొత్తులాగా చేంజ్ అయిపోయావు నువ్వు అని అంటది. అక్క ఆ పోలీస్ ఆవిడేమో తొక్క తీస్తా, ఇప్పటికి నీ మీద ఇన్ని రకాల కేసులు వచ్చా తెలుసా, నేను ఒక్కడ కూడా ఇలా నీ మీద మోసుకుని వెళ్ళిపోయని చెప్పి అంటాడు. అప్పుడే ఆ లోపల ఒక వింత పుస్తకం కనిపిస్తే దాన్ని కొట్టేసి ఉంచుతాడు. దీని తర్వాత పోయి వీళ్ళు ఆ పుస్తకం చదువుతా ఉంటారు. పేర్లు ఎవడో ఉంటాడు. ఈ కోట ఉన్నారు కదా, ఈ కోటలో అంతమంది కింగులు ఉండేవాళ్ళు 100 ఏళ్ల క్రితం. కింగ్ తాతోళ్ళ ఓ కింగ్ గాడు కదా, వాడు ఒక బ్లాక్ నైట్ అంట. వాడు యుద్ధానికి వెళ్తే గెలవకుండా మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదంట. అయితే దరిద్రుడు యుద్ధం గెలిచాక ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఓడిపోయిన సిపాయిలందరినీ తెచ్చి వాళ్ళని వచ్చి దారుణంగా చిత్తహింసలు పెడుతూ ఉంటాడంట. దాని తర్వాత వాడి గురించి కథల్లో పెద్దగా ఏముండదు, పుస్తకంలో కూడా పెద్దగా ఏముండదు, గోగొట్ట సగంగా చదివి వదిలేస్తుంది. దీని తర్వాత ఊళ్ళో పడి అలా శవాలు అవి వెతుక్కుంటా ఉంటది, ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. కరెక్ట్ గా అప్పుడే ఒక అందమైన అమ్మాయి అలా పోయింది. ఈవిడ కూడా అథ్లెట్ అంట. అక్క ఆవిడ ఆపి యాడిపోతున్నావు, ఎంత అందంగా ఉన్నావు, పని పాటేం లేదా, అంత అందంగా ఉన్న అమ్మాయిలు అసలు సినిమాలు ఎందుకు దిగుతున్నావు నువ్వు, లేపడేస్తావు ఒక అరగంటలో ఏంటంటే ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు, సేమ్ అదే కోట లోపలికి వెళ్తుంది. ప్రజెంట్ అయితే అక్క ఇప్పుడు ఫుల్ డిప్రెషన్ స్టేజ్ లో ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏమవుతుందో అర్థం కావట్లా, దెయ్యాలేంది, కోట ఏంది, గోలేంది, బాగా బలిచినాడు కుళ్ళిపోయిన కిడ్నీలు నాకిస్తానడం ఏంటి, అసలు పిచ్చి పిచ్చి ఎక్కిపోతా ఉంటది ఇవిడికి. అయితే అక్కడే రైల్వే స్టేషన్ దగ్గర మ్యాప్ కనిపిస్తే అద్దం పగల కొట్టేసి ఆ మ్యాప్ ఎత్తకపోయింది. ముందుగా ఆ మ్యాప్ మీద బ్లడ్ తో మొత్తం గీస్తే సేమ్ ఆ టాటూ సింబల్ లాగే వస్తూ ఉంది. ఇది పోయి వాడు చూపించి అర్థమైందా అని అంటే అప్పుడు వాడు చెప్తాడు, చూడమే నీకు అర్థమైంది, నువ్వు పక్కన వాళ్ళకి ఫుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎవరికి అర్థం కాదు, అలాంటివి నీకు అర్థం అవుతాయని చెప్పి నువ్వు చెప్పుకుంటూ దిగుతుంటావు. సో నాకు అర్థం కాలేదని చెప్తాడు. ఇప్పుడు నేను గీసానే ఆ గీతల్లో మొత్తం అంతా కింద చూస్తే మనకి టన్నెల్సే కనిపిస్తాయంట. ఇప్పుడు అథ్లెట్స్ వాళ్ళందరినీ ఎక్కడెక్కడి నుంచో పిలిపిస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిపించి ఒక ఏన్షియంట్ గేమ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ టన్నెల్స్ లోపల నుంచి ఎక్కువగా గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ ఏన్షియంట్ గేమ్స్ బాగా కండక్ట్ చేస్తున్నారు మళ్ళీ. దీని తర్వాత ఏమవుతుందో తెలీదు, కనుక్కుందాం పదా అని చెప్పి కోట దగ్గర మళ్ళీ ఎత్తబద్ది. అక్కడ కోట దగ్గరికి వెళ్ళగానికి అని అదుపులు వస్తాయి. ఎవరనుకుంటారు, ఇందాక అందమైన అమ్మాయిని చూసారు కదా, ఎంతసేపు ఉంటుంది అంత అందంగా ఉంటే మూవీలో, ఆ అమ్మాయి వెనక నైటీ దెయ్యాలు పడుతున్నాయి. నైటీలు వేసుకున్న వాళ్ళంతా ఈ అమ్మాయిని చంపడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు పొదల్లో పడి. అక్కడ దూరం నుంచి మొత్తం చూస్తూ అలా దగ్గరికి వస్తూ ఉంటుంది. కరెక్ట్ చూస్తే జాష్ కూడా మిస్ అయిపోయి పొదల మధ్యలో ఇంకా అటు ఇటు ఎత్తుతూ కోట లోపలికి వెళ్ళిపోతే, కోట లోపలికి వెళ్ళి చూస్తే ఇంకో అథ్లెట్ గేమ్ ఆడతారు కదా, తెల్ల బట్టలు వేసుకుని పైనుంచి కిందాక టైట్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వానికి హెల్మెట్ పెట్టుకుని కత్తి సాము లాగే ఉంటది, కానీ కరెంట్ షాక్ కొడతా ఉంటది. దాంతో ఇలాంటి గేమ్ ఉంటది. అది ఎందుకు ఆడతావు ఎట్ట ఆడతావు నాకు తెలియదు. ఈ అమ్మాయిని ఇప్పుడు ఆపేసి చంపి పడతా, నువ్వు కానీ పోయా ఉంటే సచ్చావు, నువ్వు లాస్ట్ డేట్ ఇప్పుడు దివాలి, నీకు నువ్వు వెళ్ళమాకని బెదగొట్టి నేను వెళ్తా అని చెప్పి అక్కయ్య పోయిద్ది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. ఫైట్ చాలా సేపు అయింది. కాసేపు అయ్యాక అక్కయ్య ఓడిపోద్ది. అటు సైడ్ ఉన్న అమ్మాయి చూస్తే ఒక వ్యాంపైర్ దయ్యం చంపేటానికి జాక్ గారు వచ్చి లాస్ట్ లో కాపాడి తీసుకెళ్లిపోతాడు. కాసేపు వెనక వస్తాడు. వెనక ఆడవేడి పని దయ్యం చాలా ఫాస్ట్ గా వెనక వస్తూ ఉంటది. అక్క పక్కన చిన్న సిలిండర్ కనిపిస్తే దాన్ని తీసుకుని దెప్పకేసి కొట్టిద్ది. దాని తర్వాత మీద కాలేసి తొక్కిస్తాడు పాప వ్యాంపైర్ దయ్యం మీదకి. కొంచెం గ్యాప్ దొరికేసరికి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఏదో గది కనిపిస్తే గదిలో పోయి దాక్కుంటాడు. ఆ దయ్యం వదిలేలా లేదు కదా. దానిలో కథ ఉంటది. అదేంటి, అప్పట్లో రాజులు ఉండేవాళ్ళని చెప్పాను కదా 100 ఏళ్ల క్రితం. ఆ టైంలో రాజులు వాళ్ళ బంధువులు మొత్తం దూలగాళ్ళు ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఏంటి, వాళ్ళకు కూడా ఇంకొన్ని 100 సంవత్సరాల పాత పుస్తకం ఏదో కనిపించి దొరికినట్టుంది ఆడో. దాంతో అసలు చావే లేకుండా ఉండటం ఎలా, ఇంకా అసలు బతుకే ఉండొచ్చు, అలా ఎలా ఉండొచ్చు, దానికి ఏం చెయ్యాలి, అవి ఏంటి, మొత్తం కొన్ని స్టెప్పులు ఉంటాయి. వీళ్ళని చూస్తే ఒక పక్క ఇంకా ఏముంటది, ఏ పని పాట ఏమి లేదు, తినడం తొంగోవడం ఇదే పని. రాజులు వాళ్ళ బంధువులు అటు సైడ్ నుంచి ఇంకే పని లేదు కదా, ట్రై చేద్దాం మా అయితే ఏమైందని చెప్పి ట్రై చేసేది. దాన్ని స్టార్ట్ చేశాక అందులో చాలా దద్దెపుగుట్టు ప్రాసెస్లు ఉంటాయి, అదంతా చేయాలి. ఆల్మోస్ట్ మొత్తం అంతా బ్లాక్ మ్యాజిక్ అర్థం అవుతుంది కదా, ఆ మాత్రం దద్దెపుగుట్టు పనులన్నీ చేసుకుంటా బుక్ లో రాసినట్టు. అయితే ఈ విషయం చర్చి వాళ్ళకి, ధర్మ పెద్దలు వాళ్ళంతా ఉంటారు కదా, మత పెద్దలు వాళ్ళందరూ తెలిసిపోయింది. ఈ విషయం తెలిసాక మీరు తప్పు పనులు తప్పుగా చేస్తున్నారు, వీళ్ళు తప్పుడు వాళ్ళని పేక పట్టుకుని లేపబడేసారు. ఒక్కొక్కరిని చంపేసిన తర్వాత ఆ పక్కనే పూడ్చిపెట్టేశారు. ఆడు పూడ్చిపెట్టిన ఒక 4 రోజులకు ఒక విషయం అర్థమైంది వాళ్ళకి. అంటే చర్చిలో ఉండే ఒక అతను అటు నుంచి డైలీ వస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు వాళ్ళ సేవలు 4 సేవలు మిస్ అయిపోయి ఉన్నాయి. ఎవరి సేవలు కనిపిస్తలా. దాంతో చర్చిలో అందరూ చెప్పి తెగెతికిచ్చారు.
చూశారు, ఎక్కడ కనిపిలే. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని అల్లెపోయే వెళ్ళి అని వదిలేస్తారు. ఇంకొన్ని రోజుల తర్వాత పొద్దున్న లేసి టీ షాప్ దగ్గరికి ఒక నలుగురు వచ్చి మాకు టీ అని అడిగారు. చూస్తే వాళ్ళు ఎవరు కదా చచ్చిపోయిన సేవాలే. వీళ్ళు షాక్ అయిపోయారు, దెయ్యాలు కూడా టీ షాప్ లకు వచ్చి టీ తాగుతుంటాయని చెప్పి. మత పెద్దలు వాళ్ళందరినీ పిలిపించి చూస్తే వీళ్ళకి అర్థమైంది నిజంగానే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా కరెక్ట్ గా చేసేసి దెయ్యాలు అయిపోయారు వీళ్ళు. ఇక చావు లేకుండా అయిపోయారు వీళ్ళు. చావు లేకుండా ఉంటే దెయ్యాలే కదా, మనుషులు కాదు, యాదవులు కదా, అర్థమే సావలేదు. లాస్ట్ కి వ్యాంపైర్ దెయ్యాలు అయిపోయారు ఈ నలుగురు. ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, నలుగురు ప్రపంచ దేశాలన్నింటినీ నాశనం చేసేస్తారు, అసలు వీళ్ళు చావు లేదు కదా, ఏమైద్దని భయపడి ఒక రోజు ఆ చర్చి పాత్ర వాళ్ళ నలుగురిని ఇంటికి భోజనాలు పిలిపించారు. సండే రోజు మటన్ చేసింది రా అని చెప్పి పిలిచారు. అంతా బాగానే ఉంది కదమ్మా, ఇప్పుడు చావు ఎలాగో లేదు కదా, హ్యాపీగా బతకడం అసలు మిమ్మల్ని ఆపేదే లేదు, ముందు భోజనాలు తినిపిస్తా అని చెప్పి భోజనాలు తినిపించి కిల్లి చేసే టైంలో వీళ్ళకి మాయ మాటలు చెప్పి 4 డాక్యుమెంట్లు తెప్పించి, అంటే మీరు బతుకున్నప్పుడు మీ పేర్ల మీద చాలా ఆస్తులు గీస్తులు అవి చాలా ఉన్నాయి, మీరు చచ్చిపోయాక అసలు మీకు ఈ ఆస్తులు ఇవన్నీ ఎందుకు చెప్పండి, పిల్లలకు పంచేద్దాం వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి వాళ్ళ చేత దొంగతనంగా సైన్ చేయించేసుకున్నారు. సైన్ చేసిన తర్వాత అర్థమైంది అవి డాక్యుమెంట్లు కాదు, ఆస్తి పేపర్లు కాదు, రిజిస్ట్రేషన్ అంతకంటే కాదు, అవి కొన్ని నిబంధనలు. ఏంటంటే వీళ్ళకే తెలియకుండా వీళ్ళని ట్రాప్ చేసేస్తారు. ఎలా, ఆ కోట చుట్టుపక్కల ప్లేసులు అడవులు అదంతా ఉన్నాయి కదా, ఈ అడవి కోట ఒక బౌండరీ దాటి వీళ్ళు ఎటు నుంచి అటు వెళ్ళలేదన్నమాట. ఇంకా ఈ విధంగా వాళ్ళ చేత వాళ్ళకే తెలియకుండా సైన్లు చేయించేసుకున్నారు వీళ్ళు ముందే. అంటే మనుషులైతే ఇప్పుడు అలా సైన్ చేసి బాండ్లు రాయించుకుని అయినా సరే వాళ్ళు దాటేసి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తారు, ఎందుకంటే మనుషులు ఏదైనా చేస్తుంటారు. కానీ దెయ్యాలట కాదు, మాట అంటే మాట, సైన్ చేశారు కదా, సైన్ కట్టుబడి ఉండాలి, సో దాటి వెళ్ళకూడదు, ఇలా ఫిక్స్ అనమాట. ఇంకా దాటితే మళ్ళీ ఏమైతే తెలియదు. దీని తర్వాత అక్క బయటకు వచ్చింది. బయటకు వచ్చాక గుండుగాడు వల్ల అదే పని చేస్తూ ఉంటాడు, బ్లడ్ ఆడబడిన క్లీన్ చేస్తూ ఉంటాడు, మెయిన్ పని అంతా ఇదే. ఈడైతే మెయిన్ అన్నిటికంటే ముఖ్యం అంటే ఒక్కొక్కరి అథ్లెట్స్ అని చెప్పి తీసుకొచ్చేసి చంపేస్తా ఉన్నారు కదా, కోటలో పడేసి వీళ్ళని ఇలా ఎవరిని పెడితే వాళ్ళు చంపేస్తాం కదా, వాళ్ళ బట్టలన్నీ ఏరుకొచ్చి అవి లాండ్రీకి వేసి నీట్ గా దాచిపెట్టుకుంటూ ఉంటాడు ఈడు ఎప్పుడు. ఒకసారి అలాగే ఆ బట్టలు అవి క్లీన్ చేస్తూ తీస్తూ ఉంటే ఆ బట్టల్లో ఓ కోట్ కనిపిస్తుంది, కోట్ లోపల అది లెటర్ కనిపిస్తుంది, సీక్రెట్ లెటర్ అని చెప్పి వాడు అది ఓపెన్ చేస్తూ ఉంటాడు. అక్క దూరం నుంచి చూసేస్తుంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమంటాయి, వాడు కిడ్నీలు కళ్ళు వాటన్నిటికంటే గొప్పది ఏంటి అసలు, నేను చెప్పాను కదా డాక్యుమెంట్స్ మీద కిల్లి తినిపిస్తా అని చెప్పి బలవంతంగా సైన్ చేయించేసారు పాపం 4 దయ్యాల చేత, ఊరి దాటి వెళ్ళకూడదని చెప్పి. సేమ్ అవే డాక్యుమెంట్స్, నలుగురికి 4 అనమాట, సపరేట్ గా ఒక్కొక్కటి ఆ 4 దాని లోపల ఉంటాయి. అందుకే వాడు నా కళ్ళు ఓడబిక్కో ముక్కు ఓడబిక్కో ఇవి మాత్రం ఓడబిక్కో మాకు అని చెప్పి అన్నాడు. అది చూసి అప్పుడే అక్కడ అక్కయ్య వచ్చి పక్కనే కడ్డీ ఉంటే అది తీసుకొని గుండుగా దడేలు కొట్టి వాడిని అక్కడ పడేస్తుంది. దీని తర్వాత ఇంకా పైకి వస్తుంటది. ఏమైతుందంటే అక్క ఇప్పుడు కూడా డాక్యుమెంట్స్ తీసుకోవట్లేదండి, ఇదేందోలో ఈ మేడకి నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సినిమాలో 100 సార్లు ఛాన్స్ వచ్చింది అది తీసుకొని జోబులో పెట్టుకుని పని చూసుకోవడానికి, వన్స్ కూడా తీసుకొని జోబులో పెట్టుకుని ట్రై చేయట్లా, వచ్చింది ఈ పని కోసం కూడా మర్చిపోయినట్టుంది. పైకి వచ్చి చూస్తే ఓనియో వాణి అని చెప్పి ఒక ఆంటీ చెప్పిలా, ఒక కోట ఓనర్ ఆంటీ వాళ్ళ డాక్టర్ వీళ్ళు డైనింగ్ టేబుల్ మీద చచ్చిపోయిన వాళ్ళు తింటా ఉంటది. అక్క చూసి షాక్ అయిపోద్ది. కరెక్ట్ గా అప్పుడే అక్కని అనగించి ఎవరు డిప్ప మీద కొట్టి అలా అక్కని కూడా కట్టేసి పెట్టి తెగ కొడతా ఉంటది, మాట్లాడుతూ ఉంటది. ఓని చూడు అంటే చెప్పింది డీటెయిల్స్, ఏదేదో మూల నుంచి మాటికి అథ్లెట్స్ ఎందుకు పిలిపించుకుంటున్నాం అనుకుంటున్నాం, మేము బాగా ఆడే వాళ్ళందరూ సన్మానాలు చేసి పిలిపిస్తాం అనుకుంటున్నావా, కాదు. బేసిక్ గా ఇప్పుడు ఇలా రాక్షసులా చేంజ్ అయిపోయా, ఇల్లు మామూలు మనుషులు ఇంకా తినలేదు. అసలు కింగులు ఆ టైంలో కింగులు కదా, మామూలు మనుషులు తింటే వాళ్ళకి ఆగట్లేదు. బాగా అథ్లెట్స్ వారియర్స్ యుద్ధం అంటే ఎలా చెయ్యాలో వీళ్ళేగా గొప్ప ఇలాంటి వాళ్ళని ఎత్తుతూ ఉన్నారు. ఆ టైంలో యుద్ధ వీరులు వాళ్ళు కష్టం కాబట్టి గొప్ప మంచి అథ్లెట్స్ ని పిలిపించుకొని వాళ్ళ చేత ఆ గేమ్ ఈ గేమ్ అని ఆడిపించి, అందులో బాగా కష్టమైన గేమ్స్ ఉంటాయి అవన్నీ ఆడిపించి లాస్ట్ గా గెలిచిన వాళ్ళు మాత్రమే సపరేట్ గా డైనింగ్ టేబుల్ లో ఫుడ్ పెడతా అని చెప్పి తీసుకుపోయి వాళ్ళే డైనింగ్ టేబుల్ మీద పెట్టి చంపి తినేస్తుంటారు. మిగతా వాళ్ళని ఎలాగో బయట చంపేస్తారు, వారియర్స్ నే తినాలి, వాళ్ళ ఆకలి వారియర్స్ తోనే తీరుదంట, అందుకే అలా చంపేసి తినేస్తా ఉంటారు వీళ్ళందరినీ. ఇప్పుడు ఇంకా మ్యాటర్ చెప్పాక అయితే ఓని అంటే ఆల్రెడీ కింద గుండు వాడు పగలొట్టి ఇలా గుండు వాడి దగ్గర ఆ లెటర్ అది కూడా ఉండాలి కదా, అది వెళ్ళి ఆల్రెడీ చూసింది. అది తీసి ఓపెన్ చేస్తే లోపల డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే యాక్చువల్లీ ఈ ఆంటీ కూడా 4 ఆవాగాలు ఉన్నాయని చెప్పాను, ఆంటీ కూడా ఒక అందులో ఈ డాక్యుమెంట్స్ దాని గోల ఇదంతా తెలిసి ఈవిడ కూడా సైన్ చేసింది ఒక డాక్యుమెంట్ లో. అసలు అది ఓపెన్ చూస్తే అసలు భయపడిపోయి షాక్ అయిపోద్ది. ఉసి ఇదే ఆడిని తెచ్చావే, ఇదే ఆడి దొరికింది నీకు, దీనికోసం 100 నుంచి కుక్కలు దిగుతున్నాను నేను, ఇవన్నీ ఎట్ట తెచ్చి ఇచ్చేసావి నాకు, వీటి మీద సైన్ చేయడం వల్ల నేను నా బ్యాచ్ మొత్తం ఊరు దాటి అవతల పోలేకపోతున్నాను, థ్యాంక్ యూ మే, నీకు రుణపడి ఉండాలని చెప్పి ఆనందంతో తెలిపోతూ ఉంటది. అప్పుడే అక్క అదంతా ఎలాగో విడిపించుకొని దీని లోపల దూకి అట్టని తప్పించుకొని బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు అలా కింద చూసుకుంటే ఆవిడ తగిలిన దెబ్బలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఆంటీకి తగిలిన దెబ్బలన్నీ తగ్గిపోతాయండి. ఏమైంది అట్ట తగ్గిపోతాయి, సడన్ గా ఏమైందంటే ఇందాక పడింది ఏ తొట్టో లేకపోతే ముగ్గుకుంటో అనుకుంటున్నారు కదా, అంత సీన్ లేదు, అది దెయ్యాల పవిత్రమైన స్నానాల తొట్టె. ఆ పవిత్రమైన కుడి తొట్లో దూకావనుకోండి, అలా దూకిన వాళ్ళంతా ఎవరైనా సరే అమరత్వం పొందేస్తారు. అంటే వాళ్ళకి ఇంకా సావు ఉండదు. అక్కయ్య కూడా ఇప్పటి నుంచి అక్కయ్య కూడా సావే ఉండదంట, ఫుల్ ఎంజాయ్ ఇలా దెయ్యంలా దిగుతూ ఉంటది. ఇందులో అదే మ్యాజిక్, వీళ్ళు అనుకున్నప్పుడే దెయ్యాలా చేంజ్ అవ్వగలరు, లేకపోతే మామూలు మనుషుల్లో తిరగచ్చు. కానీ ఊరు దాటి అవతలకి వెళ్ళలేదు, ఎక్కడ చికెన్లు మటన్లు ఫ్రైలు అవేం తినలేదు, ఓన్లీ మనుషుల్లో తినొచ్చు. ఇంకా అక్కయ్య కూడా అట్నే తయారైపోయింది, తొట్లో దూగ్గానే ఇప్పుడు అలా వెళ్తుంటది, కోటలోకి మళ్ళీ వెళ్ళాలని ట్రై చేస్తుంది, మధ్యలో ఫైట్లు అవి అవుతుంటాయి, అవి వస్తుంటారు. ఇప్పుడు అలా నెమ్మదిగా పైకి వస్తే వాళ్ళంతా ఆ డాక్యుమెంట్స్ వల్ల వాడితే ఏదో చేయడానికి ట్రై చేస్తున్నట్టు నాశనం చేసేయాలి. అప్పుడే గుండుగాడు వచ్చి ఆంటీ మన తొట్టుల్లా ముగ్గుడు తొట్టి మొత్తం పగల కొట్టేసి వెళ్ళిపోయారని చెప్తారు. అది విని తొట్టిపోతే ఎట్టా మనకని చెప్పి
స్పీడ్కి వెళ్ళగానే అక్క డాక్యుమెంట్లన్నీ పట్టుకుని బయటికి పారిపోతుంటది. అబ్బో ఇప్పుడు మామూలు ఫైట్లు అవ్వండి, వెనకాల దెయ్యం వస్తుంటది. ఇప్పుడు గుర్ర ఫైట్లు, కత్తి ఫైట్లు, డాలు ఫైట్లు, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఉంటే కోట లోపల ఎన్ని ఒడిపిక్కుని అనుకుంటా ఉంటది మీద వేసుకుని. మొత్తం లో బడ్జెట్ అనుకున్నా కానీ క్లైమాక్స్ ఫైట్ మామూలుగా ఉంటుంది, అంత హై బడ్జెట్ ఉంటుంటది. మొత్తం మీద ఏమైంది, మన పోలీస్ ఆంటీ వస్తుంది, ఈడు వస్తాడు, అందరు కలిసి కోటలో దెయ్యం బ్యాచ్ ఉంది కదా వాళ్ళందరూ తుపాకులు తీసుకుని తొడ కాల్చేస్తా ఉంటది. మొత్తం కోట అంతా పొడుగు అయిపోతుంటది. ఈ మనుషులు కదా దెయ్యాలు వీళ్ళతో పాటు. లాస్ట్ కి పొడుగు అయ్యాక ఏమైంది, నీళ్ళు పోసి పిండి ముద్ద అయిపోతా అంతా. అంటే మాన్స్టర్స్ అందరూ కింద పడి చచ్చిపోయినట్టు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసిపోయి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యి సింగిల్ మాన్స్టర్ లా తయారవుతుంది. అప్పుడే లాస్ట్ లో ఏం తెలిసింది, ఈడున్నాడే పెద్దక్కకి ఫస్ట్ నుంచి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు, వాడెవడో కాదు స్టార్టింగ్ లో నలుగురు చేతబడి చేసేసారు, వాళ్ళ చేత సైన్ చేయించా అని చెప్పిలా. నలుగురులో ఒకటే వీడు, అంటే ఈడు కూడా మాన్స్టర్ గాడే. యాక్చువల్లీ స్టార్టింగ్ లో కిడ్నీ పేషెంట్ గాడు ఆ ఎన్వలప్ లో డాక్యుమెంట్లు అన్ని పెట్టి తెచ్చాడు కదా, తెచ్చింది ఈడికి ఇవ్వడానికి మాత్రం, ఇంకెవరికో ఇవ్వడానికో డబ్బులు చేసుకోవడానికి కాదు. అంటే తెచ్చి ఇస్తే వీడు అందులో వాడు డాక్యుమెంట్ వరకు తీసుకొని దాన్ని సైన్ చేశాడు కదా, దాన్ని కాల్ చేసో పడేసి ఏదో చేసి వీడు విముక్తి పొందుదాం అని. సో వీడు ఇప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడికైనా తిరగలడు, ఏడైనా హ్యాపీగా ఉండగలడు. ఇది చేద్దాం అనుకుంటేనే అక్కయ్య మధ్యలో ఏలెట్టి గోల చేసింది. అది ఇప్పుడు ఏం చేస్తాడు, వీడు సైన్ చేశాడు, ఆ ఒక్క లెటర్ మాత్రం తీసుకుని దాన్ని మాత్రమే కాల్ చేస్తాడు. ఏముంది ఇప్పుడు ఇంకా హ్యాపీ, వీడు విడుదల అయిపోయాడు, ఏడకైనా పోతాడు. దీని తర్వాత మిగతావన్నీ అక్కడికి ఇచ్చేసి నాకు ఎవ్వరితో పని లేదు, నేను ఎవ్వరిని గెలకను, నా మానాన్ని నేను ఉంటాను, ఇలా నేదంతా చేసుకో, నువ్వు పండగ చేసుకొని చెప్పి వెళ్ళిపోతుంటాడు. దీని తర్వాత ఏమైంది, పెద్ద మాన్స్టర్లు అంతా కలిసి వీడిని ఎత్తపోతుంటారు, డాక్యుమెంట్స్ అన్ని కాల్ చేస్తుంటారు. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని నాశనం అయిపోతాయి, ప్రతి ఒక్కరు ఫ్రీ అయిపోతారు. అక్క ఇంకంతే పేషెన్స్ పోయిందిరా, మీరు మరి మితి మీద పోయారని చెప్పి పెట్రోల్ పోసి అందరం తగలెట్టేసిద్ది. మొత్తం దెయ్యాలు కూడా మాడి మసైపోతుంటాయంట. సో ఇప్పుడు ఏముంది, అద్భుతమైన శక్తులు ఉన్న ఏకైక పర్సన్ భూమి మీద అక్క ఒక్కదాయి మిగిలింది. ఇంకా హ్యాపీగా అలాగా వదిలి వెళ్ళిపోతా ఉంటది. అంతే ఆర్త సినిమా అయిపోయింది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.